జై శ్రీమన్నారాయణ, జై భద్రనారాయణ. మేము హిందూ టూర్స్ వాళ్ళ 12 నైట్స్ 13 డేస్ ప్యాకేజీలో ఇవాళ 4వ ధామం చూసినామండి, భద్రనారాయణ. ఉదయం మేము పిప్పలకోట నుంచి 2 గంటలకు బయలుదేరి 6 గంటల వరకు ఇక్కడ వచ్చేసామండి. అప్పటికే చాలా రష్ స్టార్ట్ అవుతుంది. మేము తొందర రావడం వల్ల మేము స్నానాలు ముగించుకొని గుండంలో స్నానఘట్టం ముగించుకొని మేము దర్శనము మాకు 1.5 అవర్లో అయిపోయిందండి. 8 o'clock వరకు చాలా బాగుంది. అది అయినాక పితృతర్పణ కూడా చేసినామండి. ఇది 4వ ధాము, చాలా హైయెస్ట్ ప్లేసు. కేదార్నాథ్ కానీ ఇక్కడ చలి ఎక్కువ ఉందండి. ఎవరు నచ్చేవాళ్ళు చాలా అన్ని థర్మల్స్తో రాండి, ఇక్కడ చలి ఎక్కువ ఉంది. అనుకున్నది కేదార్నాథ్ అనుకుంటే దానికన్నా మించి ఉంది, డబుల్ ఉంది ఇక్కడ చలి. కాబట్టి అన్ని థర్మల్ తీసుకొని రండి. చాలా భద్రనారాయణుడు చాలా మంచి దర్శనం అయింది. సిస్టమేటిక్ ఉందండి, మంచి సిస్టమేటిక్ క్యూ ఉంది. ఎలాంటి ఇది లేకుండా, ఆటంకాలు లేకుండా మాకు మంచి దర్శనం జరిగిందండి. మంచి ట్రిప్ ఇది. ఇంకా 2 రోజులు మాకు టూర్ ఉందండి. రేపు రిషికేష్ వెళ్ళి ఎల్లుండి మేము తిరుగు ప్రయాణం హైదరాబాద్కి వచ్చేస్తామండి. హిందూ టూర్స్ వాళ్ళు చాలా మంచి, ఇప్పుడు భోజనం కూడా మా దర్శనం అయిపోయినా మాకు వేడి భోజనం కూడా అందించారు. మంచి స్వీటు భోజనము చాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మానా విలేజ్ పోతున్నాము. అక్కడ చూడదగ్గ ప్లేసులు చూసుకొని మా రిటర్న్ బ్యాక్ పిప్పలకోట వెళ్ళి నైట్ హాల్ట్ స్టే చేస్తామండి. థ్యాంక్ యూ అండి. జై భద్రనారాయణ.